అధ్యక్ష, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సొంత జిల్లా అధ్యక్ష. కడప స్టీల్ ప్లాంట్ మనకి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కట్టిస్తామని చెప్పి పెట్టినటువంటి సంగతి సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఆ సందర్భంలో మేము అధికారంలో ఉండేటప్పుడు కడపలో స్టీల్ ప్లాంట్ కట్టాలని చెప్పి ఫౌండేషన్ వేసి కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని ముందుకి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రభుత్వం మారింది అధ్యక్ష. ప్రభుత్వం మారిన తర్వాత ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ పక్కన పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి 23 డిసెంబర్ 2019 అంటే రేపు డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు పూర్తవుతున్న సంగతి కూడా ప్రభుత్వం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు, ఒకవేళ నేను అబద్ధమేం మాట్లాడడం లేదు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి ప్రసంగం మీరు టీవీలో కూడా చూపించే అలవాటు శాసనసభలో చేశారు, ఒకసారి చేసినా నేను సంతోషిస్తాను. ఆ రోజు ఎట్టి పరిస్థితిలో కడప స్టీల్ ప్లాంట్ను పూర్తి చేసి మేము ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. 3 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి రైతులకు ఒక పైసా ఇచ్చినటువంటి సందర్భం లేదు. కనీసం అక్కడ ఒక్క ఇటుక కూడా వేసినటువంటి సందర్భం లేదు. పోనీ మీరు చేయలేనటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టింది. చాలాసార్లు ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు అయితే రెసిడెన్సీయే పెట్టారు ఢిల్లీలో. ఒక్క రోజైనా సరే విభజన చట్టంలో స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పారు, ఎందుకు మీరు ఇవ్వడం లేదని ఒక్కసారి కూడా అడిగినటువంటి సందర్భం లేదని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మనం చాలా నష్టపోయాం. నిరుద్యోగ యువత చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పరిశ్రమలు వస్తే ఈరోజు యువతకి అవకాశాలు వస్తాయని చెప్పి మనం భావించాం అధ్యక్ష. కానీ ఈ 3 సంవత్సరాల్లో దురదృష్టవశాత్తు, నేను విమర్శించడం కాదు, మీరు దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాకపోవడం ఒక పక్కన పెడితే, ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాకపోక ఉన్న పరిశ్రమలన్నీ వెళ్ళిపోయాయి అధ్యక్ష. మాట్లాడితే మా పరిశ్రమల శాఖ మంత్రి గారు చాలా ఎక్కువగా చెప్తుంటారు, విమర్శలు విపరీతంగా చేస్తుంటారు. విమర్శలు చేసే ముందు ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నా. ఈరోజు విశాఖపట్నం ఉంది, కడపలో కొత్త స్టీల్ ప్లాంట్ దేవుడెరుగు. మనందరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పౌరుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదం చేసి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తెచ్చిన సంగతిని మనందరం గుర్తు చేసుకోవాలి. కడపలో కొత్త పరిశ్రమ రాలేదు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉన్న పరిశ్రమని ఈరోజు ప్రైవేటైజ్ చేసినటువంటి సందర్భంలో మీరేం చేశారు? మాట్లాడితే అధ్యక్ష, you must confiding to the కడప స్టీల్ ప్లాంట్. డోంట్ డీవియేట్ ది. ఇక్కడే డైవర్షన్స్ వస్తున్నాయి. నో, ఇక్కడే మనం డైవర్షన్స్ అవుతున్నాం. ఇక్కడ మనం ఇక్కడే డైవర్షన్ అవుతున్నాం. యూ కన్క్లూడ్ విత్ క్వశ్చన్. కన్క్లూడ్ చేయండి. నేను చెప్తున్నాను కదా, స్టీల్ ప్లాంట్ అంటే మీరు ఏ స్టీల్ ప్లాంట్ మీద ప్రశ్నించారు? యు ఆర్ క్వశ్చన్ అబౌట్ ది స్టీల్ ప్లాంట్ కడప. ఎస్, యు కన్ఫైడింగ్ టు ది కడప స్టీల్ ప్లాంట్. వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ది స్టాటస్ ఆఫ్ ది రిలేషన్ కదా సార్? అడగండి. రిలేషన్ కదండి. ఏం రిలేషన్? అడగండి. రిలేషన్ కదండి. అన్ని కూడా రిలేషన్స్ వస్తున్నాయి. డోంట్ డీవియేట్ ది క్వశ్చన్. ఇంకోటి ప్లీజ్, ఇంకోటి కూడాను, ఎవరైతే సిగ్నేటరీసో వాళ్ళని అలౌ చేస్తాను. రెండోది, మెంబర్స్ షుడ్ కన్ఫైడ్ ది రెలివెంట్ క్వశ్చన్.
డోంట్ డీవియేట్ విత్ ద క్వశ్చన్. డీవియేట్ అయితే అలౌ చేయను, అది కూడా చెప్తాను. రికార్డులోకి పోకూడదని చెప్పేసి అని డీవియేషన్ అయినటువంటి సబ్జెక్ట్ రికార్డులో పోకూడదు అన్నటువంటిది దిస్ మై రూలింగ్. దట్స్ ఆల్. ఇచ్చాను నా చదువు. నువ్వు చదవాలంటే చదువుకో, లేకపోతే లేదు. మీరు రాసేమని నేను చదువుతాను, మీరు రాసేమని నేను చదువుతాను. ఏం మాట్లాడుతున్నారు మాట్లాడండి, క్వశ్చన్ మాట్లాడండి ఉపన్యాసం కాదు ఇది, ప్లీజ్. వాస్తవమే. ప్లీజ్ మీరు మాట్లాడండి. కడప స్టీల్ ప్లాంట్ స్టాటస్ విషయం మీద మాట్లాడండి. అధ్యక్ష, ఈ కడప స్టీల్ కూర్చోండి రామకృష్ణ గారు. స్టీల్ ప్లాంట్ మీ పాయింట్ కాదు. కడప స్టీల్ ప్లాంట్ 3 సంవత్సరాలు అయింది, ఎందుకు అక్కడ పనులు ప్రారంభించలేదు? నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, ఆ రోజు లిబర్టీ స్టీల్స్ కి ఈ స్టీల్ ప్లాంట్ కట్టాలని చెప్పి అప్పచెప్పారు అధ్యక్ష. ఆ లిబర్టీ స్టీల్స్ దివాలా తీసినటువంటి సంస్థ అధ్యక్ష. అటువంటి సంస్థకి ఎందుకు అప్పచెప్పారు? ఆ రోజు మీరు చాలా మంది పోటీగా వస్తే అందరినీ తప్పించి ఆ సంస్థకి ఎందుకు ఇవ్వవలసినటువంటి పరిస్థితి వచ్చింది? ఆ సంస్థ పరిస్థితి ఏంటి? ఆ సంస్థ తప్పుకుందా ఉందా? ఒకవేళ తప్పుకుంటే మళ్ళీ మీరెవరికైనా సరే దీన్ని అప్పచెప్పారని చెప్పి నేను అడుగుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ ఇండస్ట్రీస్. అధ్యక్ష, అడగండి, అది కూడా కన్ఫైడ్ అవ్వండి, క్వశ్చన్ కన్ఫైడ్ అవ్వండి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎవరైతే పేదవాళ్ళు భూములు ఇచ్చారో ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇవ్వకపోవడం కాక నేను 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ లక్ష ఇంతవరకు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ లో ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ల్యాండ్ ఎక్విజిషన్ కి మీరు ఇమీడియట్ గా డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే సంస్థ దివాలా తీసిందో మళ్ళీ ఏ సంస్థకి ఇచ్చారు, ఎప్పుడు ప్రారంభిస్తారు, అసలు కన్స్ట్రక్షన్ ఎప్పుడెట్టి మీరు ఎప్పుడు పూర్తి చేస్తారనే విషయాలు మంత్రి గారు చెప్పడం ఒకటి. రెండవది అధ్యక్ష, ఇది విభజన చట్టంలో ఉంది, మీకు చేత కావడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చైనా సరే ఆంధ్రప్రదేశ్ కి స్టీల్ ప్లాంట్ తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అటువంటిది 2.5 సంవత్సరాల పాటు రెస్ట్రిక్షన్స్ తో ఆల్మోస్ట్ 2022 జనవరికి కూడా 2022 జనవరికి కూడా మన 3rd వేవ్ ఆఫ్ కోవిడ్ లో ఉన్నాం అధ్యక్ష. గడిచినటువంటి కాస్త ఒక 5-6 నెలలుగా పూర్తి స్థాయిలో ప్రపంచం అంతా కూడా ఓపెన్ అయింది. ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వెళ్ళేదానికి అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టేటువంటి వారు కానీ లేకపోతే వారిని అన్వేషించేటువంటి కార్యక్రమం కానీ లిబర్టీ అనేటువంటి సంస్థకు కానీ ఎస్ఆర్ అనేటువంటి సంస్థతో జేవీకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేశాం. దానికి సంబంధించినటువంటి ఏవైతే బ్యాంక్ దీనికోసం వారి సపోర్ట్ కోసం వాటి కోసం మాట్లాడడం జరిగింది. అవసరమైతే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు అధ్యక్ష, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణం చేపట్టేటువంటి దానికి కార్యక్రమం చేస్తామనేటువంటి మాట కూడా చెప్పారు అధ్యక్ష. అంటే ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అసలు వీరికి మాట్లాడడానికి అధ్యక్ష, అసలు దీనికి సంబంధించి కడప స్టీల్ ప్లాంట్ అనేటువంటిది విభజన హామీ సరే ఇవన్నీ పక్కన పెడితే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ఆ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ కట్టాలని చెప్పి ఆలోచన చేసి శంకుస్థాపన చేసినప్పుడు ఏ రాతలు రాశారు అధ్యక్ష వీళ్ళు? ఆ ప్రాంతంలో అందరూ ఉన్నారా, ఎక్కడున్నారో అందరూ తెలిసినండి. కానీ ఆ రోజు ఏ రాశారు అధ్యక్ష పత్రికల్లో? ఆ గండికోట గుహలు ఉన్నాయి, అందులో ఉన్నటువంటి పురాతన దేవాలయాలు ఉన్నాయి, సలసల పారేటువంటి సెలయేర్లు ఉన్నాయి, నృత్యం చేస్తున్నటువంటి నెమళ్ళు ఉన్నాయి, అడవి ఆవులు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా రాసుకొని వచ్చి ఇక్కడ ప్రకృతి సంపద నాశనం అయిపోయి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు క్లియర్గా అసెంబ్లీలో చెప్పడం, ఆన్ రికార్డు చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను పుట్టింది జమ్మలమడుగులో, ఆ ప్రాంతంలో అనేక సందర్భాల్లో తిరిగాను. అడవి అనేటువంటిది నాకు ఎప్పుడు కనబడలేదు. తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి ప్రాంతం గురించి ఈ రకమైనటువంటి రాతలు రాస్తా ఉన్నారు.
ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఆ కడప ప్రాంతం మీద ఏ రకమైనటువంటి అభిమానం ఉందో, వారికి ఏ రకమైనటువంటి అభిమానం ఉందో, కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఏ రకమైనటువంటి అభిమానం ఉందో అనేటువంటిది అనేక ఎన్నికల్లో గడిచినటువంటి 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మరి ఏ రకమైనటువంటి, మరి అదే చిత్తూరులో ఎన్నో అధ్యక్షాలుగా సీట్లు, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వచ్చాయి? 1. రేపు ఆ కుప్పం కూడా లేదు. సో ఈ రకమైనటువంటి ఈ కన్ఫైన్ అవుతా ఉన్నాం అధ్యక్ష. ఆ ఎన్నికల ముందు దీనికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి ఇప్పటికే 37.5 కోట్ల రూపాయలు కాంపన్సేషన్ పే చేశాం. మిగిలినటువంటి ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. అది సమాధానంలో చెప్పాం. 3148 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి ఈరోజు 309 అనాథరైజ్డ్ ఎంక్రోజెస్, దానికి సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకొని వారికి కూడా 50% కాంపన్సేషన్ పే చేయమని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎప్పుడన్నా వీళ్ళకి ఆ రకమైనటువంటి ఆలోచన ఏ రోజన్నా రావడం అనేటువంటి జరిగి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారు, పరిశ్రమల గురించి మాట్లాడతారు. వీరికి అసలు పరిశ్రమల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉంది. ఈరోజు పరిశ్రమల మీద ఈరోజు ఎలాగ షార్ట్ డిస్కషన్ ఉందో అధ్యక్ష, దాంట్లో మాట్లాడతాం, వారు కూడా మాట్లాడమనండి. మొన్న కాకినాడకి సంబంధించినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ వస్తే దానికి ఏమని లేఖ రాశారు అధ్యక్ష? కాకినాడకి బల్క్ డ్రగ్ పార్క్ కోసం కేంద్ర ప్రభుత్వంలో 17 రాష్ట్రాలు పోటీ పడితే అందులో ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ పార్క్ని సాధిస్తే వద్దని చెప్పి లేఖలు రాస్తారు. వీరు పరిశ్రమల గురించి మాట్లాడతారు. 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, దగ్గర 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి, మరో 20,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే వీళ్ళకి నాయకులు లెటర్లు రాస్తారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి. అక్కడ కడుపు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది. వచ్చేటువంటి కడుపు నొప్పి తలనొప్పి కాదు, వీళ్ళకి వచ్చే కడుపు మంట. ఈరోజు ఒక పరిశ్రమ రావాలంటే ఆ పరిశ్రమ కోసం, ఆ పరిశ్రమ తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు, దానికోసం పోటీ ప్రపంచంలో ఈరోజు పడుతున్నటువంటి శ్రమ, ఇవన్నీ చూస్తూ ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలి, రాష్ట్రానికి మంచి జరగకూడదు, అసలు ఆంధ్రప్రదేశ్ తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ అనేటువంటి దానికి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. వీరు తలకిందు తపస్సు చేసి దాన్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిన, ఈ రకమైనటువంటి ప్రచారం చేసిన, ఈరోజు దానికి కట్టుబడి ఉన్నాం, చేసి తీరుతాం. అది ఆ ప్రాంత ప్రజానికానికి, రాష్ట్రానికి అంకితం చేస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హామీ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.